హాయ్ ఆల్ ఆఫ్ యూ. గుడ్ ఆఫ్టర్నూన్. ఈరోజు బ్రహ్మముడి సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకుందామా? తెలుసుకునే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇక సీరియల్లోకి వెళ్తే, సూప్ తీసుకొచ్చిన కావ్యను అపర్ణ నాకు వద్దు, ఈ మనిషిని నా ముందుకు రావద్దు అని చెప్పాను కదరా, ఇంకా ఎందుకు వస్తుంది అని రాజును క్వశ్చన్ చేస్తుంది. ఎన్నిసార్లు చెప్పాలి, రావద్దు అని చెప్పినా వినదేంటి రాజ్ అని చెప్పి అడుగుతుంది. దానికి కావ్య అందరూ నన్నే తిట్టండి అంటుంది. ఇంకెవరేమన్నారు నిన్ను అని అడుగుతుంది అపర్ణ. దానికి కావ్య మీ అబ్బాయే నా వల్లే మీకు ఈ పరిస్థితి వచ్చిందట అని అంటున్నాడు అని తిడుతున్నాడు కూడా. దానికి అపర్ణ పళ్ళు రాలగొడతాను విన్ని, మీ నాన్న చేసిన తప్పుకు నీకు శిక్ష వేశాను, నీ భార్యను కూడా శిక్షించాను అని బాధపడుతుంది. ఆ సూప్ ఏదో రాజు నువ్వు తీసుకొని నాకు ఇవ్వు, నేను తన చేత్తో తీసుకోను అంటుంది. దానికి కావ్య తీసుకోండి, ఎంతైనా తల్లి కొడుకులు ఒకటే, మధ్యలో నేనే పరాయి దాన్ని అని చెప్పి సూప్ రాజు చేతిలో పెట్టి వెళ్ళిపోతుంది. తర్వాత అపర్ణ తన కొడుకు అయిన రాజుతో ఇలా అంటుంది. నువ్వు ఇలా కూర్చో, నువ్వు మీ నాన్న కోసం చేసిన త్యాగాలు చాలు, ఇక నుండి నీ భార్యను పట్టించుకో దద్దమ్మ, పట్టించుకోకుండా ఇంకా ఎన్నాళ్ళు ఇలా చేస్తావు అని చెప్పి అంటుంది. ఏ భార్యకైనా భర్త మనసులో స్థానం లేదు అంటే అని తెలిస్తే చాలా నరకంగా ఉంటుందిరా. అంతలో రాజ్ అంటాడు, డాడీ మనసులో కూడా నువ్వే ఉన్నావు మమ్మీ అంటాడు. అంతలో అపర్ణ భ్రష్టు పట్టిపోయిన నా కాపురం గురించి కాదు, నీ గురించి చెప్తున్నా, వెళ్ళు అంటుంది. అంతలో రాజ్ కావ్య దగ్గరికి వచ్చి, నువ్వు ఏం చేసినా మా అమ్మని మైండ్లో పెట్టుకొని మా నాన్నకు మంచి చెయ్యి అని చెప్తాడు. అందుకు కావ్య మాకు తెలుసులే అని చెప్పి క్రింద పూజకి టైం అయింది పద అని చెప్పి వెళ్ళిపోతాడు. పూజ దగ్గర అన్నీ సరిపోతాయా అని పంతులు గారిని కావ్య మామగారు అడుగుతారు. అంతలో పంతులు గారు అన్నీ కావ్య చేసింది లేండి అని చెప్తారు. అందుకు థ్యాంక్ యూ అమ్మా అని వాళ్ళ మామగారు కావ్యకి థ్యాంక్స్ చెప్తారు. అంతలో అమ్మమ్మ గారు వచ్చి తప్పులన్నీ చేసేసి పూజ చేస్తే సరిపోతుందా అని అంటుంది. దానికి కావ్య మామగారు అపర్ణ హెల్త్ కోసం చేయిస్తున్నానమ్మా, తప్ప నన్ను క్షమించమని కాదు అని వాళ్ళ అమ్మని అంటాడు. తల్లివైనా నీకే నా మీద అంత కోపం, పైగా నన్ను క్షమించలేకపోతున్నావు, ఇక సర్వస్వం నేనే అనుకున్న నా భార్య నన్ను క్షమిస్తుంది అని ఎలా అనుకుంటాను అంటాడు. ఇంట్లో ఎవరికి బాగోలేకపోయినా వంశపారంపర్యంగా వస్తున్న ఈ పూజని చేయిస్తారు కదా, అందుకే పెట్టించాను తప్ప నన్నేదో క్షమిస్తారు అనే ఉద్దేశం నాకు లేదు, అయినా నన్ను క్షమించాల్సిన అవసరం కూడా లేదు నేను చేసిన తప్పుని అని చెప్పి వెళ్ళిపోతాడు. తరువాత పూజ దగ్గర ఉండగా అనామిక వాళ్ళ అమ్మ నాన్న వస్తారు. వాళ్ళని చూసిన ధాన్యలక్ష్మి వీళ్ళని ఎవరు పిలిచారు అని అనుకుంటూ వస్తుంది. నేనే అత్తయ్య, ఇంట్లో పూజ ఉంది కదా అని రమ్మన్నాను అంటే, పూజ కోసం వచ్చారా, మా అక్కని చూడటానికి కాదా అనగానే అత్తయ్య నేనే నిన్న వస్తాను అంటే, వద్దులే రేపు పూజ ఉంది కదా, రేపు రండిలే ఒకసారి అని చెప్పాను అంటుంది. సరే అయితే పూజ దగ్గర కూర్చోబెట్టు అని చెప్తుంది ధాన్యలక్ష్మి. అంతలో కావ్య వాళ్ళ అమ్మ నాన్న అప్పు ముగ్గురు వస్తారు. వచ్చి అపర్ణకు నమస్తే పెట్టి ఎలా ఉంది అని అడుగుతారు. బాగుంది అని చెప్పి కూర్చోమని అంటుంది. అపర్ణ దానికి ఇంట్లో వాళ్ళంతా ఆశ్చర్యంగా చూస్తారు. అంతలో కావ్యను పిలిచి, మీ వాళ్ళని పూజకి ఎందుకు పిలవలేదు నువ్వు, నేనే వీళ్ళని పిలిచాను, వెళ్ళి కాఫీ తీసుకురా, పుట్టింటి వాళ్ళు వస్తే ఎలా చూసుకోవాలో చెప్పాలా, అన్నీ నాకు చెప్పే చేస్తున్నావా అనగానే సరే అత్తయ్య తెస్తాను అని వెళ్తుంది. అపర్ణ రాజుని పిలిచి, మీ అత్త వాళ్ళు వచ్చారు, వచ్చి పలకరించు అని చెప్పగానే రాజు వచ్చి ఎలా ఉన్నారు అని పలకరిస్తారు. అందరూ చాలా ఆశ్చర్యంతో అనామిక కానీ రుద్రాణి కానీ అందరూ అలా ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోతారు. ఇదంతా చూసిన రుద్రాణికి తల తిరిగిపోయి పడబోతుంది కూడా. స్వప్న ఏమో అమ్మమ్మ గారు నన్ను ఒకసారి గిచ్చండి అని చెప్పి అమ్మమ్మ గారితో గిచ్చిచ్చుకుంటుంది. తర్వాత అపర్ణ కావ్యని, ఇట్రా, ఏంటి నువ్వు ఈ చీర తప్ప ఇంకా చీరలు లేవా, బూడిద రంగు మట్టి రంగులు తెప్పితే కట్టవా, ఇక నుండి నా పెద్ద కోడలు నా స్టేటస్కి తగ్గట్టుగా ఉండాలి అని చెప్తుంది. తర్వాత రాజును కూడా పిలిచి రాజుతో ఇలా అంటుంది, రోజు 100 పనులు చేస్తూ ఉంటుంది, షాపింగ్కి తీసుకువెళ్ళి మంచి చీరలు కొనిపెట్టలేవా అని చెప్పి అనగానే సరే మమ్మీ కొనిపెడతాను అని చెప్పి రాజు అంటాడు. తర్వాత పూజ దగ్గర కావ్య మామగారు కావ్యను వెళ్ళి అమ్మ మీ అత్తయ్యని పిలుచుకురా అంటాడు. అమ్మో నేనా, నాకు భయం అంటుంది.
కావ్య తర్వాత కావ్య అమ్మమ్మ గారిని మీరు వెళ్ళండి అమ్మమ్మ గారు అనగానే దానికి అమ్మమ్మ గారు నా పెద్దరికాన్ని కూడా పొయ్యిలో పడేస్తుంది మీ అత్త, నా వల్ల కాదు నేను వెళ్ళను అంటుంది. సరే అయితే నేనే వెళ్తానులే అని చెప్పి కావ్య వెళ్ళి తీసుకువస్తుంది. అంతలో పంతులు గారిని ఎంత టైం పడుతుంది పంతులు గారు అని అడుగుతుంది అపర్ణ. ఒక గంట పడుతుంది అమ్మగారు అని చెప్పి చెప్తాడు. అంతసేపు నేను కూర్చోలేను అనగానే భార్య కూర్చోలేకపోతే భర్త కూర్చొని చేయొచ్చు అనగానే సుభాష్ నేను చేస్తాను అని చెప్పి కూర్చుంటాడు. దానికి అపర్ణ దీనికంటే నేను చనిపోయినా పర్వాలేదు, పాపాలు చేసిన వాళ్ళు ఇంటి ఇలాంటి పూజలు చేయకూడదు, ఆపేయండి అంటుంది. పూజ మొదలుపెట్టి ఆపేస్తే అశుభం కదా అపర్ణ అని అమ్మమ్మగారు అంటారు. అంతటితో సీరియల్ అయిపోతుంది. రేపటి ఎపిసోడ్లో పూజ ఎవరితో చేయిస్తారు? రాజ్ కావ్య వాళ్ళ అమ్మా నాన్నలు కావ్య వాళ్ళ మామగారిని అత్తయ్యను ఒకటి చేస్తారా అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాము. అప్పటి వరకు వెయిట్ చేయండి. చూసిన వాళ్ళందరూ లేటెస్ట్ సీరియల్స్ అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.